నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే సీఎం రేవంత్ రెడ్డికి అభివృద్ధిపై సవాల్ విసిరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు 18 నెలల కాలంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుంది రాజకీయంగా ఎదుర్కోలేక కేసీఆర్ బీఆర్ఎస్ పై కక్ష సాధింపు చర్యలకు సీఎం రేవంత్ పాల్పడుతున్నారు ఇక ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్కే తాము సిద్ధంగా ఉన్నామని అందుకు 72 గంటల సమయం ఇచ్చామని అందులో భాగంగానే ఈ రోజు ప్రెస్ క్లబ్ కు బహిరంగ చర్చకు వచ్చినట్లు కేటీఆర్ చెప్పారు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు సమయం ఇవ్వకుండా మైకులు కట్ చేస్తున్నారని విమర్శించారు మరోవైపు తాము చేపట్టిన అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చిద్దామని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డికి అభివృద్ధిపై సవాల్ విసిరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు 18 నెలల కాలంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుంది రాజకీయంగా ఎదుర్కోలేక కేసీఆర్ బీఆర్ఎస్ పై కక్ష సాధింపు చర్యలకు సీఎం రేవంత్ పాల్పడుతున్నారు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కి తాము సిద్ధంగా ఉన్నామని అందుకు 72 గంటల సమయం ఇచ్చామని అందులో భాగంగానే ఈ రోజు ప్రెస్ క్లబ్ కు బహిరంగ చర్చకు వచ్చినట్లు కేటీఆర్ చెప్పారు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు సమయం ఇవ్వకుండా మైకులు కట్ చేస్తున్నారని విమర్శించారు మరోవైపు తాము చేపట్టిన అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చిద్దామని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు చేరుకున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఇక లైవ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి రామ్ ఇక మరి కొద్దిసేపటి క్రితమే అయితే మనకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు అయితే చేరుకున్నారు ఆయనతో పాటు ఇంకెవరెవరు వచ్చారు మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది రచన ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తి కావస్తున్న సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధిపై ప్రతిపక్షాలు చర్చకు రావాలని చెప్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం సమావేశంలో ఆయన సవాల్ విషయం జరిగింది కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా నరేంద్ర మోడీ వస్తారా ఎవరు వస్తారో బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి ఆయన సవాల్ విషయం జరిగింది హైదరాబాద్ ప్రత్యేక అసెంబ్లీ కూడా ఏర్పాటు చేస్తాను ఎన్ని రోజులంటే అన్ని రోజులు అసెంబ్లీలో మేము చేపట్టే అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి దీనిపైన ప్రతిపక్షాలు తేల్చుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అదే స్థాయిలో స్పందిస్తూ ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నాను తాను 72 గంటలు సమయం ఇస్తున్నాను మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాదు ప్రెస్ క్లబ్కు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు నేను వస్తాను ఖచ్చితంగా అక్కడికి సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే రావాలని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు ఈ విషయం నేపథ్యంలోనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఎంపీలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వచ్చారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రస్తుతం కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ చెందిన సీనియర్ మంత్రులు సీనియర్ ఎమ్మెల్యేలు అంతా కూడా బీఆర్ఎస్ కేటీఆర్ వెంట ఉన్నారు అక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా ఒక విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే బహిరంగ సీఎం రేవంత్ రెడ్డిని బహిరంగ చర్చకు రమ్మన్నారు కాబట్టి కేటీఆర్ పక్కకు ఒక ప్రత్యేక కుర్చీ ఏర్పాటు చేసి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అంటూ కూడా ఒక ప్రత్యేక కుర్చీని కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరు మీద అక్కడ కుర్చీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఒకవేళ రాకుండా మంత్రులు వాళ్ళు వస్తారేమో చూస్తామని చెప్పి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు బయలుదేరే
ముందు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ మంత్రులు ఎవరైనా వస్తారని చెప్పడం జరిగింది. మొత్తం మీద రైతులు రైతు సంక్షేమంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏవి కూడా నెరవేర్చకుండా కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు మాజీ మంత్రులపైన పలువురు నేతలపైన అనేక కేసులు ఏదో రకమైన కేసులు పెట్టించి మానసిక ఇబ్బందులు చేయటం, ఇతర భౌతిక దాడులు చేయటం వంటి పరిస్థితులు చూస్తాము. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 18 ఏళ్ల పాలనలో కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాలనలో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశామనే అంశాలపై మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి నేపథ్యంలోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, ఇతర మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శాసనమండలి ప్రతిపక్ష నేత మసూద్ చారిల్ అంతా కూడా కేటీఆర్ వెంట ఉన్నారు. పెద్ద ఎత్తున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులతో నిండిపోయింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలందరూ కూడా అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే మేము అసెంబ్లీలో చర్చిద్దాము రమ్మని డిమాండ్ చేస్తే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి ఎందుకు పోతున్నారని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉంది. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభ అనేది అందరు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వేదిక కాబట్టి ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఈ చర్చలో పాల్గొనేందుకు రమ్మని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉంటే కేసీఆర్ రాడు, మేమే వస్తామని చెప్పి బీఆర్ఎస్ చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పి మరోవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ల యొక్క రాజకీయ డ్రామా అని చెప్పి బీజేపీ ప్రశ్నిస్తూ ఉంది. ఇదంతా కూడా జనం యొక్క సమస్యలను దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్లు డ్రామా ఆడుతూ ఉన్నాయి. 18 ఏళ్ల కాలంలో ఘోరంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఘోరంగా విఫలమయ్యారు. దీన్ని కప్పుపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక రాజకీయ డ్రామా ఆడుతున్నాయని చెప్పి బీజేపీ మండిపడతా ఉంది. రచన మరి అలాగే సీఎల్పీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీలు కూడా చేరుకున్నారు కదా, మరి ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏదైతే కేటీఆర్ సవాల్ విసిరారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఉదయం ఢిల్లీకి వెళ్ళారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసే పనిలో కానీ ఇతర పార్టీ నేతలను కలిసే పనిలో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. కాబట్టి ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మేము పారిపోయారని చెప్తలేము. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి స్థానంలో మంత్రులు ఏ స్థాయి మంత్రులు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కేటీఆర్ వైపు చెప్తున్న నేపథ్యంలో మంత్రులు ఎవరు కూడా లేకుండా కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పి మేము అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అసెంబ్లీలోని కాంగ్రెస్ శాసనపక్ష కార్యాలయానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నారు. కొంతమంది మంత్రులు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా బాధ్యతలు చేపట్టి 18 ఏళ్ల కాలం పూర్తవుతున్న సందర్భంగా ప్రజా వ్యతిరేక విధానాలపై మేము నిరంతరం పోరాడుతున్నామని చెప్తున్న కేటీఆర్ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం వేదికగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్కు కానీ ఇతర పక్షాలకు డిమాండ్ చేశాడో బహిరంగ చర్చకు సిద్ధమా, అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెడదాము అని చెప్పి సిద్ధం చేశాడో దానికే మేము స్వీకరించే మేము సిద్ధం అని చెప్పాము. అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ, తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కానీ, ఈ ఫార్ములా ఈ రేస్ విషయంలో కానీ ఇంకా ఏ అంశమైనా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నువ్వు ఎక్కువ రోజులు ప్రిపేర్ కావాలి కాబట్టి 72 గంటల సమయం ఇస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అందులో భాగంగానే ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పాము. మేము మాట మీద నిలబడే ఈరోజు ప్రెస్ క్లబ్కు చేరుకున్నామని చెప్పి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. మరోవైపు మాట మీద నిలబడేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్తాడు. గతంలో కొడంగల్లో అసెంబ్లీకి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పాడు. అదే మాట మీద నిలబడలేదు. రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పాడు. అదే మాట మీద నిలబడలేదు. రైతులకు సంవత్సరానికి 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పి కేవలం 12,000తోనే కొద్దిమందికే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. రైతు ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పి మోసం చేశాడు. తర్వాత 100 రోజుల్లో 420 హామీలకు అమలు చేస్తామని చెప్పి 6 గ్యారంటీలు 420 హామీలు ఏదైతే చెప్పాడో అవి అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు. కేవలం ప్రజలను రాజకీయ దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ పైన అనేక రాజకీయ విమర్శలు చేస్తూ సోషల్ మీడియా కార్యకర్తల పైన వేధింపులు చేస్తూ కేసులు పెడుతూ ఇలా పబ్బం గడుపుకుంటారు తప్ప నిజంగా రాష్ట్ర ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం కానీ ఎక్కడ కూడా లేదు. మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టి అనేక సంక్షేమ పథకాలు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, తెలంగాణ గీతాన్ని కానీ, తెలంగాణ తల్లి విగ్రహాన్ని కానీ ఇలా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా పేర్లు మార్చి పబ్బం గడుపుకుంటారని కూడా ఈరోజు బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. రచన
అలాగే రామ్, మరి ఈ యొక్క అసెంబ్లీ చర్చకు మాత్రం ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలి, ఎందుకు రావట్లేదు, భయపడుతున్నారా అని చర్చలు కూడా వినిపిస్తున్నాయి. మరి దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ గత 18 నెలల కాలం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఎప్పుడు కూడా రాలేదు. కేవలం ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి, తర్వాత ఒక 2 బడ్జెట్ ప్రసంగాలకు మాత్రమే ఈరోజు అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే బీఆర్ఎస్ మాత్రం చాలా చాకచక్యంగా తిప్పికొడుతుంది. రేవంత్ రెడ్డి స్థాయికి మేము చాలు, రేవంత్ రెడ్డి ఏ అంశం మీద మాట్లాడతారో మేము అంశానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, కేసీఆర్ రేవంత్ రెడ్డికి స్థాయికి సరిపోడు అని చెప్పి, కేసీఆర్ స్థాయికి రేవంత్ రెడ్డి సరిపోడు అని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. ఏదేమైనా ఈ వాదనని మాత్రం ఇతర రాజకీయ పక్షాలు ఎవరు కూడా అంగీకరించడం లేదు. కేసీఆర్ సభకు రావాల్సిందేనని చెప్పి కాంగ్రెస్ పట్టుబడుతుంది. రచన. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్. మాజీ